నదిలో ఉండాల్సిన మొసలి జనవాసాల్లోకి రావడంతో జనమంతా భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో జరిగింది. భారీ మొసలి దారి తప్పి రోడ్డుపైకి వచ్చింది. పొలాల్లో నుండి రోడ్డుపైకి వచ్చిన మొసలిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే మొసలిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా పొలాల్లోని కాలువలోకి వెళ్లి కనిపించకుండా పోయింది. నదిలో ఉండాల్సిన మొసలి జనావాసాల్లోకి రావడంతో జనమంతా భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో జరిగింది. భారీ మొసలి దారి తప్పి రోడ్డుపైకొచ్చింది. పొలాల్లో నుండి రోడ్డుపైకి వచ్చిన మొసలిని స్థానికులు చూసి భయాందోళనకు గురయ్యారు. అయితే మొసలిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా పొలాల్లోని కాలువలోకి వెళ్లి కనిపించకుండా పోయింది. ఇక జనాల వాసాల్లోకి వచ్చిన మొసలిని ఓ స్థానికుడు చూశాడు. అతనితో మాట్లాడదాం. నాగరాజు, చెప్పండి, మొసలి అసలు ఏ విధంగా బయటకు వచ్చింది, అసలు ఎందుకు అది బయటకు రావడం జరిగింది, తిరిగి ఎక్కడికి వెళ్ళింది? మేడం, ఈ రోజు జానపాడు ఆక్స్ఫర్డ్ స్కూల్ దగ్గర మొసలి కనిపించింది మేడం. ఈ రోజు ఆ నీళ్లు సాగర్ నుంచి నీళ్లు రావడంతో ఆ నీళ్ల ద్వారా మొసలి వచ్చింది. దాన్ని మేము చూసి చాలా భయభ్రాంతులకు గురయ్యామండి. ఆ మొసలి మొత్తం అక్కడ ఎట్లా వచ్చింది, ఏమొచ్చింది, మొత్తం అంతా గుమికూడి అక్కడ మొసలి రావడంతో అంతా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ ఆక్స్ఫర్డ్ స్కూల్ సమీపంలో దాదాపు 4-5 గంటల పాటు ఆ మొసలి అందరినీ ఇబ్బంది పెట్టిందండి. మేమంతా అధికారులకి వాళ్ళకి తెలియజేశాము. దాన్ని వెంటనే పట్టుకోవాలని చెప్పేసి మేము కోరాము. ఆ మొసలి ఎంత సైజు ఉందండి? పెద్ద మొసలా లేకపోతే చిన్న మొసలా? అంటే కొంచెం పెద్దదిగానే ఉందండి. చిన్న మొసలి కాదండి, కొంచెం మరీ అంత పెద్దది కాదు, కొంచెం మీడియం సైజులో ఉందండి. ఓకే ఓకే తిరిగి అయితే వెళ్ళిపోయింది కదండి? మళ్ళీ నీళ్ళల్లో అది మేము పట్టుకునే లోపే వెళ్ళిపోయిందండి మొసలి. అది ఎక్కడికి వెళ్ళింది, ఏం వెళ్ళింది అనేది కూడా అక్కడ మేము పొలాలు వేసుకునేటప్పుడు అది కూడా కొంచెం ఆందోళనకరంగానే ఉంది. ఆ మొసలిని త్వరగా పట్టుకోవాలని మేము కోరుతున్నామండి. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ.